ప్రపంచంలో ఎవరికైనా ఒక క్షణం ఎదురవుతుంది. ఏం చేయాలో తెలియని క్షణం, ముందుకు అడుగు వేయలేని క్షణం, వెనక్కి తిరగలేని క్షణం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఆ స్థితిని వేల సంవత్సరాల క్రితం అర్జునుడు కూడా ఎదుర్కొన్నాడు. కురుక్షేత్రంలో రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. శంఖాలు మోగుతున్నాయి. యుద్ధం మొదలవ్వబోతోంది. కానీ అర్జునుడి మనసులో మాత్రం యుద్ధం కాదు, భయం నడుస్తోంది. కృష్ణ, నన్ను ఇరు సైన్యాల మధ్యలో నిలుపు. అర్జునుడు రెండు సైన్యాల మధ్య నిలిచి చూశాడు. అతని ఎదురుగా శత్రువులు కాదు, బంధువులు, మిత్రులు, తన వారు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అతని చేతిలోని విల్లు కింద పడిపోయింది. కృష్ణ, ఎదురుగా ఉన్నది నా వాళ్ళు. వీళ్ళ చంపి గెలిచే యుద్ధం నాకొద్దు. అదే జరిగితే నన్ను నేనే కోల్పోతాను. అర్జునుడికి ధర్మం అర్థం కావడం లేదు. కర్తవ్యం భారంగా మారింది. విజయం కూడా శూన్యంలా కనిపిస్తోంది. ఇదే విషాదం. ఇది బలహీనత కాదు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడు బలహీనుడు కాదు. అలా అని అక్కడి నుంచి పారిపోవడము లేదు. కృష్ణుణ్ణి ఒక నిజమైన ప్రశ్న అడిగాడు, ఇదే ధర్మమా అని. ఆ ప్రశ్నే భగవద్గీతకు మూలం. రథంలో తల వంచుకుని కూర్చున్న అర్జునుడు, కృష్ణ, నేను గందరగోళంలో ఉన్నాను. ఏది మంచిదో నాకు తెలియదు. నువ్వే నాకు మార్గం చూపించు అన్నాడు. ఇదే శరణాగతి. ఇక్కడితో అర్జున విషాదయోగం పూర్తి. విషాదయోగం మనకు చెప్పేది ఏంటంటే, బాధపడడం తప్పు కాదు, ప్రశ్నించడం పాపం కాదు. గందరగోళం కూడా ఒక దశ మాత్రమే. అర్జునుడి విషాదం ముగింపు కాదు, ఇదే ఆరంభం. మన జీవితంలో కూడా మనసు అలసిపోయినప్పుడు, దారి కనిపించినప్పుడు కృష్ణుడి మాట అవసరం. అదే భగవద్గీత. సాంఖ్య యోగంతో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యు ఆర్ ఏ కృష్ణ devotee, press on subscribe button. Don't forget to like, share, comment. Jai Shri Krishna.